ఆయన సమాప్తం చేసి తన యొక్క 1000 ఏళ్ల పాలనను ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆ రాజ్యంలోనికి ప్రవేశించడమే అసలైనటువంటి ఆశీర్వాదం. అందుకని అక్కడ ఆ భూమి మీద ఎలాంటి శాపము ఏమీ అక్కడ ఉండదు. ఆదాము అవ్వ వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఈ భూమి మీదకి శాపం వచ్చింది. ఈ శాపమే అంటే దుఃఖములకు, కన్నీటికి, మరణానికి, వ్యాధులకి అన్నిటి కూడా కారణం ఏమిటంటే ఆ యొక్క శాపమే. ఈ లోకంలో మనిషి శ్రమపడడానికి వీటన్నిటి కూడా కారణం ఏమిటంటే ఆ యొక్క శాపమే. అట్టి శాపం నుండి మనం విడిపించి ఆయన యొక్క నామాన్ని మనకు ధరింపజేసి మనల్ని ఏ శాపము లేనిటువంటి ఆశీర్వాదం లేనిటువంటి ఆ రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్తాడని బైబిల్ హల్లెలూయా. భూమి శపించబడింది. ఆదామును బట్టి భూమి శపించబడింది. అవ్వ యొక్క గర్భము అక్కడ వేదన పెంచబడింది. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క శాపగ్రస్తమైన ఈ భూమి మీద నుండి అందుకని గచ్చపొదలు, ముళ్ళు తుప్పలు, అలాగే ఐక్య విచారాలు, ధనాపేక్షలు, ఇతర కోరికలు ఇవన్నీ కూడా ఆ హృదయంలో చుచ్చుకొచ్చేసి ఆ గచ్చపొదలు, ముళ్ళ తుప్పలు అక్కడ మొలిచాయి అంటే ఇక్కడ మనుషుల హృదయంలో ఐక్య విచారాలు, ఇతర ఆపేక్షలు ఇవన్నీ వచ్చాయని అర్థం. ఏదోనులు ఆ తర్వాత అదే వచ్చింది భూమి మీద. కాబట్టి రాబోయేటువంటి ఆ రాజ్యములో నీకు ఎలాంటి శాపం అక్కడ ఉండదు. కాబట్టి అది ఆశీర్వాదకరమైన భూమి. కాబట్టి అక్కడ ఎలాంటి మరణము కానీ, దుఃఖము కానీ, కన్నీరు కానీ, ఈ వ్యాధులు కానీ ఏమీ కూడా అక్కడ లేకుండా ఎల్లప్పుడూ సంతోషముగా సర్వశక్తిమంతుడిని స్తుతించుచు, గణపరచుచు ఆయన సన్నిధిలో ఉంటారు. ఈ యొక్క శాపగ్రస్తమైన లోకాన్ని, ఈ శాప సంబంధమైన ప్రతిదానిని కూడా అగ్నితో ఆయన ఏం చేస్తాడండి? కాల్చివేస్తాడు, ఆయన నాశనం చేస్తాడు. అందుకని నక్షత్రాలు రాలి పడిపోతాయని, ఆకాశము సురసురా రగులుకొని కాలి కింద పడిపోతాయని, అలాగే పంచభూతంలో మిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయని ఈ లేఖనాలన్నీ కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క లోకంలో మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము ఈ శ్రమలు, శోధనలు, ఒడిదుడుకులు ఇవన్నీ లోకములో ఉంటాయి. అయితే నువ్వు ప్రార్థన ద్వారా ఇవన్నీ జయించి నీవు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. అది ఆ వర్తమానం ఏమిటండి? రెండవ రాకడలో మెప్పు, మహిమ, ఘనత నీకు కలుగుతా. అంటే రెండవ రాకడలో నీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతా. ఎందుకంటే రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రజలకి మెప్పు కలుగుతుందని, మహిమ కలుగుతుందని, అలాగే ఘనత కలుగుతుందని బైబిల్ స్పష్టంగా చెప్తాం. అవి ఇప్పుడు నెరవేర్చబడతాం. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయించు
మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి సర్వశక్తిమంతుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. 2000 సంవత్సరాలు సర్వశక్తిమంతుడు ఈ లోకానికి సమయాన్ని ఇచ్చాడు. మార్పు పొందాలని వాళ్ళ యొక్క హేయమైనటువంటి అనగా అపవిత్రమైనటువంటి ఆ క్రియలను ఆలోచనలను మాటలను విడిచిపెట్టేసి ఆయన తట్టు తిరిగి ఆయన నామమును బాప్తిసం పొంది ఆ రక్షించబడాలని పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆయన 2000 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఈ 2000 సంవత్సరాల సమయంలో మనుషులు బహు కొద్ది మంది తప్ప అనేక మంది మారు మనసు పొందకుండా వారు పశ్చాత్తాపడి వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ మాటలను బట్టి పశ్చాత్తాపడి వాటిని కూడా విసర్జించి ఆయన్ని నమ్ముకోకుండా వాళ్ళు కఠినపరుచుకున్నారు. వాళ్ళు కఠినముగా ఉన్నారు. సర్వశక్తిమంతుడికి భయపడకుండా వారు సర్వశక్తిమంతుని భయం లేకుండా వాక్యం ఎడల భయం లేకుండా వాళ్ళు కఠినులైపోయి ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ఆ చెడుతనాన్ని విడిచిపెట్టకుండా ఆ విధంగా ఉన్నారు. అందుకనే ఈ ప్రపంచం ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ ఘోరమైన పాపంలోని వెళ్ళిపోయింది. ప్రపంచం ఎప్పుడు లేనంతగా మనుషులు ఇది పెడతందని లేకపోతే ఇంకోటి అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు జరిగేవే. కానీ నీతిమంతులు ఎత్తబడిన తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి. ఈ వైరస్ వల్ల వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం ప్రపంచంలో అది చిన్న చిన్న పగుళ్ళు లాంటివి. కానీ నీతిమంతులు ఎత్తబడిన తర్వాత చాలా ఘోరమైన పరిస్థితి భూమి మీద ఉంటుంది. కాబట్టి కఠినులు అనగా వాక్యములకు లోబడకుండా తమ హృదయాన్ని కఠినపరుచుకొని అంటే పశ్చాత్తాపడకుండా ఆ కయ్యూను ఎలాగైతే తను తాను కఠినపరుచుకున్నాడో ఆ విధంగా ఈ లోకము కూడా పశ్చాత్తాపడకుండా సంఘశాఖలు పశ్చాత్తాపడకుండా తమను తాము కఠినపరుచుకుని ఉన్నాయి. అందువలన సర్వశక్తివంతుడు ఈ కఠినపరుచుకుని ఉన్నటువంటి వారిని నాశనం చేయడానికి ఈ యొక్క మెత్తని హృదయం కలిగినటువంటి ఆ దయ కలిగినటువంటి జాలి కలిగినటువంటి కనికరం కలిగినటువంటి ఆ విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని రక్షించుటకు ఆయన రెండవసారి వస్తాడని బైబిల్ అనగా తీర్పు తీర్చడానికి ఆయన రెండవసారి వస్తాడని బైబిల్ స్పష్టంగా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆయన న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. నీకు నీవే న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు ఆ కిటికీ తలుపు న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇప్పుడు మనకు న్యాయమైన తీర్పు ఏమిటో మనకు బయలుపరచబడు. న్యాయమైన తీర్పు అని అంటే సర్వశక్తివంతుడే న్యాయముగా తీర్పు తీర్చేవాడు. ఆయనే న్యాయవంతుడు, ప్రపంచానికి న్యాయవంతుడు ఆయనే. అందువలన ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్, మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్, నేను చేసేదే నీతి కలిగిన భక్తి, నేను చేసేదే నీతి కలిగిన భక్తి, మాది కరెక్ట్, మా సంఘం కరెక్ట్, మా బోధ కరెక్ట్, మా విధానం కరెక్ట్, నాదే కరెక్ట్ అని ఎక్కడికక్కడే అన్ని సంఘాలన్నీ కూడా ప్రపంచంలో దేశాలు కానీ ఎవరికి వాళ్ళే మా దేశం గొప్పదంటే మా దేశం గొప్పదని, మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పదని ఎక్కడికక్కడే ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క కలహములతోనూ భేదములతోనూ రకరకాల పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి అసలు ఎవరు నీతిమంతులు,
ఎవరు నీతిమంతులు కారు అని న్యాయము తీర్చుటకై ఆయన రెండవసారి వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనంటే అది ఎవరి దృష్టికి వాళ్ళకి యథార్థంగా కనబడుతూ ఉన్నది ప్రతి సంఘానికి కూడా. కానీ ఆ న్యాయాధిపతి వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి ఆయన ఏం చేస్తాడండి, ఎవరు నీతిమంతులు కారు ఆయన వాక్యమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి న్యాయాధిపతిగా ఆయన 1993లో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఆయన అంటే 1963లో న్యాయాధిపతిగా ఆ మేఘములు ఆయన దర్శనమిచ్చాడు. కానీ 1993లో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. అందుకని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఈ మాట ఉంటున్నాం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 10వ వచనం నుండి మనం చదివితే 16వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఉంటున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వారికి నేను జీతం నా యొక్క జీతం ఉన్నది కాబట్టి ఆ జీతము నేను ఇవ్వడానికి నేను వస్తున్నానని చెప్పాను. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 1995లో ఆయన మేఘములు ఉరుముతూ ఆయన కిందకు దిగి వచ్చి 96లో వేకువ నక్షత్రముగా ఆయన బయలుపరుచుకున్నారు. అందుకని 1993లో తూర్పు నక్షత్రం కనపడి ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. అది మన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10-16 వచనాలకి ఖచ్చితంగా సరిపోతాం. ఇప్పుడు ఆయన వచ్చి తీర్పును మనకు ఆయన బయలుపరిచాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడంటే తీర్పు సింహాసనం మీద ఉండి ఇప్పుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉండి వాని క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. వాని క్రియలను బట్టి ఆయన జీతం ఇస్తాడు. వాని క్రియలను బట్టి రక్షించడము, వాని క్రియలను బట్టి అనగా చెడ్డ క్రియలను బట్టి వాడిని నరకంలో తుడిసివేయడం. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా ఆయన వచ్చే దినము కానీ జాము కానీ గడి కానీ ఎవరికి తెలియదు. కానీ నేడు ఆ దినమేమిటో ఆ జాము ఏమిటో 8వ దినము తెల్లవారుజాములో ఆ యొక్క 3వ గడిలో ఆయన భూమి మీదకు ఆయన వచ్చి ఆయన యొక్క తీర్పును ఆయన బయలుపరిచాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకని అక్కడ కనిపెడుతున్నటువంటి వారిని కనిపెట్టని వారిని అయితే నరికి ఆయన అగ్నిలో పడవేస్తాడు. అదే కనిపెడుతున్నటువంటి వారిని ఆయన కూడా కనిపెట్టుకున్నటువంటి వారిని ఆయన ఆ యొక్క యావదాస్తి మీద నియమిస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. ఆయన యావదాస్తి అనగా రాబోయేటువంటి ఆ రాజ్యంలో ఆయన కలిగి ఉన్నటువంటి యావదాస్తి మీద కూడా ఆ నీతిమంతులను ఆయన నియమిస్తాడు. అందువల్ల ఇప్పుడు ఆయన ఆ కార్యం జరిగించడానికి ఆయన ఇచ్చాడు. అందుకని ఆయన ఇప్పుడు కృపా సింహాసనం మీద ఆయన లేడు. కృపా సింహాసనం మీద ఉన్నంత వరకు లోకమును సువార్త ప్రకటించబడింది. కానీ ఈ యొక్క కృపా సింహాసనం మీద తీర్పు సింహాసనం మీద మారాడు కాబట్టి ఇంకా లోకమును సువార్త ద్వారా మూసివేసి ఇప్పుడు వాని క్రియలు చొప్పున ప్రతి వారికి ఆయన జీతం ఇస్తున్నాడు. అందుకని తుయతీర సంఘ కాలంలో అక్కడ మెస్సయ క్రియలు కలిగినటువంటి వారు ఉన్నారు, అలాగే యెజబెలు క్రియలు కలిగినటువంటి వారు ఉన్నారు. ఇద్దరు కూడా తుయతీర సంఘ కాలంలో ఉన్నారు. అందుకనే ఆ మెస్సయ క్రియలు కలిగిన వారికి వేపు చుక్కనిచ్చిందనంటాడు. వేపు చుక్కనగా ఆయన యొక్క రాజ్యాన్ని ఇస్తానని ఆయన హల్లెలూయా హల్లెలూయా. అక్కడ యెజబెలు ఉన్నది, ఆ యెజబెలుని నాశనం ఇచ్చేదని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతి ఆ తుయతీర సంఘ కాలంలో ఏమి చెప్పాడు, అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10-16లో ఆయన ఏమి చెప్పాడు, అలాగే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 10 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఏమి చెప్పాడు దాన్ని నెరవేర్చుట కొరకై ఇప్పుడు ఆయన వచ్చాడు కనుక ఇప్పుడు ఈ లేఖనములు నెరవేరుతున్నటువంటి ఈ యొక్క కాలంలో మనం ఉన్నాం. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనం సింహం యొక్క కాలంలో మనం ఉన్నాం. యూదా గోత్రపు సింహముగా ఆయన ఉన్నాడు. అందువల్ల ఇంతకు ముందు అనేటి దాని గొర్రె పిల్లగా ఉన్నాడు. ఆ గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇప్పుడైనట్లయితే ఆయన న్యాయం తీర్చేటువంటి సింహముగా ఆయన మారాడు.
ఇంతకుముందు అయినట్లయితే మధ్యవర్తిగా ఉన్నాడు గొర్రె పిల్లగా. ఇప్పుడైనట్లయితే ఆయన ఎవరు నీతిమంతులు ఎవరు నీతిమంతులు కాదు. నీతిమంతులకు తన మహిమ శరీరం నుంచి పైకి తీసుకున్నాడు, దుర్నీతి పరులని నరికి, అందుకే ఈ వాక్యములకు లోబడని వారు నరికి వెళ్ళిపోయినట్టు లెక్క, వారు ఉగ్రతలోకి వెళ్ళిపోయినట్టే లెక్క. అందువలన ఈ యొక్క అనగా సర్వశక్తిమంతుడు న్యాయాధిపతిగా ఈ చివరి కాలంలో ఆయన బయలుపరుచుకొని తన కార్యమును ఆయన జరిగిస్తున్నాడు. అందుకనే ఆయన వచ్చినప్పుడు చెప్తున్నది మిగతా వారికి అది తెలియదు. ఎందుకనంటే లోతు దినముల్లో ఆ సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం కాబోయే విషయము, అది ఉగ్రతను తప్పించుకునే ఆ జాము ఆ లోతుకు వాళ్ళకి తెలిసిందే తప్ప మిగతా వాళ్ళకి తెలియలేదు. అలాగే రాహాబు స్త్రీ గురించి మనం చూసినప్పుడు అక్కడ ఆ సొదొమ ఆ యొక్క ఆ ఎరుకో పట్టణము అవి నాశనం చేయబడతాయని, ఆ తర్వాత అది ఆమె రక్షించబడే సమయం అదేనని ఆమె మాత్రమే ఎరిగి ఉన్న తప్ప మిగతా వాళ్ళకి ఆ విషయం తెలియదు. అలాగే ఈనాడు కూడా అందరూ కూడా సంఘాలలో అందరూ కూడా మత్స్య సంఘాల్లో కానీ బ్రహ్మామిట్స్ అనగా వధువు సంఘాల్లో వాళ్ళు కానీ ఇప్పుడు మేము కూడా రాకడలోనే ఉన్నాం, రాకడ వర్తమానం మేము బోధించుకున్నాం, మేము కూడా ఎత్తబడే దినమని ఎత్తబడే సమయంలో ఉన్నామని మేము చెప్తున్నాం కదా అనొచ్చు. కానీ అయితే అక్కడ అలాంటి లేఖనాలు ఏమి కూడా రెండవ రాకడకు సంబంధించిన లేఖనాలు ఏమి కూడా అక్కడ నెరవేర్చబడడం లేదు. వాళ్ళ మధ్య ఆయన అక్కడ లేడు, అక్కడ ఆయన కార్యము జరగడం లేదు. అందువలన మేము ఇది ఎత్తబడే సమయంలో ఉన్నాం, ఇదిగో రాకడ గుర్తులు చెప్తున్నాం, అదిగో ఆ యొక్క గబ్బిడాలు వస్తుంది అని, లేకపోతే ఆ యొక్క మిడతల దండు వస్తుందని, లేకపోతే కరోనా వైరస్ అని, అదని ఇదని రాకడికి సిద్ధంగా ఉండని మేము బోధిస్తున్నాం కదని చాలామంది అనొచ్చు, చాలామంది చెప్పొచ్చు. కానీ అయితే ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఇప్పుడు ఆయన మారి రంగం మీద ఉన్నాడని వారికి తెలియదు. అందువల్ల ఇప్పుడు న్యాయాధిపతిగా న్యాయమైన తీర్పును ఆయన బయలుపరుస్తున్నాడు, ఆయన గమనిస్తాడు. అందుకే న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినముందు అంటాడు. కాబట్టి న్యాయమైన తీర్పు ఇప్పుడు మనకి బయలుపరచబడింది. అయితే న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు మనకి మహిమ ఘనత సమాధానమును కలుగును అని ఆయన నమ్ముతాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు మహిమ, అలాగే మెప్పు, అలాగే ఘనత ఈ పొందుతామని బైబిల్లో చెప్పబడింది. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే వారికైనట్లయితే అంటే భేదమును పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి సర్వశక్తిమంతుని వచ్చును. అనగా యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. వారికైతే శ్రమ వేదన, మనకైనట్లయితే ఈ యొక్క ఘనత మెప్పు సమాధానము అని మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాడు భేదములు కలుగు చేశాడు. వాడి యొక్క బోధనలను బట్టి, వాడి యొక్క సిద్ధాంతాలను బట్టి సర్వశక్తిమంతునికి మనుషులకి మధ్య భేదములు కలుగు చేశారు, విరోధములు కలుగు చేశారు. అప్పుడు సర్వశక్తిమంతునికి తిరుగుతూ వచ్చారు. దానివల్ల అనేక మంది దాన్ని నమ్మి సర్వశక్తిమంతునికి దూరం అయిపోయారు, సర్వశక్తిమంతునికి విరోధులుగా మారిపోయారు. అలాగా భేదములు అనేకమైనటువంటి భేదములు కలుగు చేశారు, విరోధములు కలుగు చేశారు. తమ బోధల ద్వారా, తమ సిద్ధాంతాల ద్వారా, తమ కల్పితమైన ఆచార అలాంటి పండుగల ద్వారా, అలాగే వధువు సంఘాల్లో అనేకమైన భేదమైనటువంటి వాక్య వ్యతిరేకమైనటువంటి బోధలు అనేకమైనవి వచ్చేసాయి. అక్కడ కూడా భేదములు కలుగు చేసి సత్యములకు లోబడక, వాక్యములకు లోబడక దుర్నీతికి లోబడి నడుస్తున్నారు ప్రతి ఒక్కరు. అందువల్ల సర్వశక్తిమంతుడు వారికి శ్రమయు వేదనయు కలుగు చేయనని తెలియజేస్తున్నాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ చివరి కాలంలో నీవు ఆయన యొక్క మెప్పు, ఆ యొక్క ఘనత, ఆయనతో ఆ యొక్క సమాధానము, లేదా ఆయన యొక్క మహిమను కోడము, శ్రమ వేదన ఏదో ఒకటి నీకు ఈ చివరి
కార్యములు నీ క్రియలను బట్టి జరుగు. ఆయన హల్లెలూయా. ఎవరైతే మెస్సయ్య క్రియలు కలిగి ఉంటారో వారు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరైతే ఆ యొక్క యెజబెలు యొక్క క్రియలు కలిగి ఉంటారో వాడు శ్రమయు వేదన వాళ్ళకి కలుగునని వారి క్రియలను బట్టి. ఒకరి క్రియలను బట్టి ఒకరు రక్షించబడరు. ఎవరి భక్తి వాళ్ళని రక్షిస్తే, ఎవరి భక్తి వాళ్ళని రక్షిస్తే. అందుకని వారి క్రియలను బట్టి అన్నది బైబిల్లో. వారి క్రియలను బట్టి వారి పనులను బట్టి వాడు రక్షించబడతాడు. అంతేగాని ఇదిగో ఈ యొక్క కుటుంబంలో ఈయన నీతిమంతుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన తీసుకెళ్ళిపోతే కుటుంబంలో వాళ్ళందరూ ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్ళడు ఆయన. లేకపోతే ఈవిడ బాగా భక్తిపరులాగా ఉంది, ప్రార్థనా పరులాగా ఉంది, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉంది, వాక్యంలో ఆసక్తి కలిగి ఉంది కాబట్టి ఈవిని తీసుకెళ్తే బాగుంటుంది అని మిగతా వాళ్ళని కూడా మరి ఈమె తీసుకెళ్తే మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పడతారేమో, బాధపడతారేమో అని మిగతా వాళ్ళు కూడా పోనీలే అని తీసుకెళ్ళడు ఆయన. క్రియలను బట్టి మాత్రమే ఆయన తీసుకుంది. నీ క్రియలు వాక్య మెస్సయ్య యొక్క క్రియలు నువ్వు కలిగి ఉన్నట్లయితే, మెస్సయ్య యొక్క వాక్య ప్రకారంగా నీవు ఉన్నట్లయితే నీవు కొనుక్కోబడతావు. అందుకనే ఈ రక్షణ అనేటువంటి వ్యక్తిగతమైనది, ఇది వ్యక్తిగతమైనది. అదే మనము మోషే కాలంలో చూసినట్లయితే వ్యక్తిగతంగా పిలవల. ఇశ్రాయేలు అనబడిన ప్రతి ఒక్కరిని పిలిచాడు ఆయన బయట. ఇప్పుడే ఆ యొక్క వ్యక్తిగతంగా ఆ యొక్క దేశంలోని కనుక కానాల్లోని ప్రవేశించాడు. ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరు పరిశుద్ధులుగా ఉంటే వాళ్ళందరూ పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన చూడలేరు అని బైబిల్లో రాయబడి. పరిశుద్ధులు మాత్రమే వెళ్ళిపోతారు. నీ హృదయము, అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు సర్వశక్తి మంది చూస్తారని. నీ ఇంట్లో ఎవరు హృదయ శుద్ధి కలిగి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు విడిచిపెట్టబడతారు. వాళ్ళకి శ్రమ వేదన కలుగుతుందన్నమాట. ఎవరైతే కొనుగోబడతారో వాళ్ళు సర్వశక్తివంతుని యొక్క మెప్పును, ఘనతను, ఈ యొక్క మహిమను పొందుతారని బైబిల్ చెప్తుంది. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సర్వశక్తిమంతుని మెప్పును నువ్వు ఏ విధంగా పొందగలవు, సర్వశక్తిమంతుని ఘనతను ఏ విధంగా పొందగలవు, సర్వశక్తిమంతుని యొక్క మహిమను నువ్వు ఏ విధంగా పొందగలవు. ఎందుకంటే ఆ మహిమ గురించి, ఆ ఘనత గురించి, ఆ మెప్పు గురించి 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి విచారు. ఇందువలన అవసరమును బట్టి శోధన చేత ప్రస్తుతము కొంచెం కాలము నీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచేదై ఆ మెస్సయ్య ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా మెస్సయ్య ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుటకు కారణమగును. ఎందుకంటే మనం ఈ లోకములో వాక్యం కోసం నిలబడినప్పుడు అనేక శోధనలు వస్తూ ఉంటాయి. నీ కుటుంబం ద్వారా రావచ్చు శోధనలు, వెలుపల వాళ్ళ ద్వారా నీకు రావచ్చు. యోబు గురించి మనం చూస్తున్నట్లయితే యోబుకి అపవాది వల్ల శోధనలు వచ్చేసాయి, స్నేహితుల వల్ల శోధనలు వచ్చేసాయి. అలాగే ఆయన భార్య కూడా శోధించింది. ఆ శోధనలన్నింటిలోని కూడా అతడు సహనము కలిగి నిలవబడ్డాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనిది అని బైబిల్. ఎందుకంటే యోబు అన్ని శోధనలు వచ్చినా కానీ ఆ యొక్క స్నేహితులు అన్ని మాటలు అన్నప్పటికీ కూడా, ఆయన భార్య అలాగన్నప్పటికీ కూడా అతడు అన్నిటిలో కూడా సహనము కలిగి ఉన్నాడే తప్ప అతడు ఎక్కడా కూడా ఆ వాక్యాన్ని మీరిపోయి సర్వశక్తిమంతుని ఎక్కడ కూడా దూషించడం కానీ, సర్వశక్తిమంతుని ఆ కోపంతో నాకు ఇంతగా దీవించి, ఇంత పేరునిచ్చి, ఇంత ప్రఖ్యాతినిచ్చి, ఇప్పుడు ఎన్ని పోయాయి ఇంకా అనవసరంగా నమ్మాను ఇంకా ఈయన అలాగా ఆ సహనాన్ని కోల్పోయి ఏదో ఒకటి మాట్లాడలేదు యోబు సర్వశక్తిమంతుడు. ఇక అందుకని ఆయన అంటాడు మీ సహనాన్ని సకల జీవులకి
తెలియజేయకూడదు. అందుకని సహనం లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చిన్న చిన్న ఏదైనా సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా వెంటనే ఆ ఎవరి వల్ల అయితే శోధనలు వచ్చాయి వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు. అలాగే ఎవరి వల్ల అయితే ఒడిదుడుకులు వచ్చాయి వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు. అంటే ఆ సహనం ఉండదు. అందుకే మీ ఎంత సహనం యోగు. అలాగే మీ జీవితంలో కూడా అవమానాలు, తిరస్కారాలు, లేకపోతే రకరకాల ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా, శ్రమలు వచ్చినా కానీ ఆ సహనము నీలో కనబడాలి. అబ్బాయి మీకు ఎంత సహనముడా, ఇంకొకరైతే తట్టుకోలేరురా, ఇంకొకరైతే ఉండలేరురా, ఇంకొకరైతే ఆ సహనం ఏమిటి, ఇంకొకరైతే పెద్ద గొడవలు అయిపోతారు, సృష్టించేస్తారు ఇంకొకరైనట్లయితే. కానీ ఎంత సహనము. అలాగా ఆ నీ సహనాన్ని గురించి ఇతరులు చెప్పుకునేలాగా నీవు సహనము కలిగి ఉండాలి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. అందుకనే ఆ శోధనలో నిలబడడం అంటే ఏమి చెప్పండి? సహనము కలిగి ఆ యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా యోగు అలాగే నిలబడ్డాడు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. అంతేగాని సర్వశక్తిమంతుడి మీద తిరగబడలేదు. కానీ అదే విధంగా మనం ఇజ్రాయెల్ ఐగుప్తు దేశంలో బయటకు వస్తూ ఉన్నప్పుడు వారికి అనేక శోధనలు, ఒడిదుడుకులు ఇవన్నీ వచ్చేసి వాళ్ళకి ఆ యొక్క సహనం లేదు. ఆ సహనం లేక మనకి ఇంకా ఆ కారణం లేదు, ఏమీ లేదు, అసలు ఐగుప్తుకి వెళ్ళిపోదాం మనం. ఆ సహనాన్ని అంటే వాటిని తట్టుకోగలిగినటువంటి సహనం వారికి లేక, అందుకని తట్టుకోగలిగిన సహనం ఉండాలి. మెసేజ్ చూడండి, ఆయన ఎంతో సహనం కలిగిన వాడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు, పడకలో బళ్ళతో పొడిచారు, చేతులు మేకులు కొట్టారు, రకరకాలుగా గడ్డం పెరికారు. ఆ త్రాగుబోతులు వాళ్ళు ఆ యొక్క ఉమ్మిని, ఆ చండాలకు ఉమ్మిని అయినప్పటికీ కూడా ఆయన సహనం కలిగి, ఆశానిగ్రహం కలిగి, అయ్యా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించిన ఆయన. అందువలన మీ సహన శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనల్లో ఆయన యొక్క వధువు సహనం కలిగి ఉంటుంది. ఆయన హల్లెలూయా. లోకంలో అన్యులైనట్లయితే మత్స్య సంఘాల వాళ్ళకైతే సహనం ఉండదు, వాడు లోక సంబంధమైన వాడు కాబట్టి. కానీ ఆయన వధువు, ఆయన యొక్క బిడ్డలు దేన్నైనా కూడా తట్టుకోగలిగిన ఆ సహనాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అందువల్లనే ఆ సహనంతో దేనైనా కూడా వాళ్ళు భరిస్తారు. అందుకనే మనం నిందను భరించుచు శిబిరం వెలుపులకి వెళ్ళుదును. కొంతమంది వెళ్తున్న ఒక మాట అంటే భరించలేరు, ఎవరు నాకు మాట అంటే తట్టుకోలేరు. తట్టుకోలేకుండా వాళ్ళు ఉంటుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏం లేదు చెప్పండి? సహనము లేదు. కాబట్టి సహనము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. శోధనలో నిలబడాలంటే, వాక్యం మీద నిలబడాలంటే ప్రతిదానికి కూడా ఏముండాలి చెప్పండి? సహనం ఉండాలి. ఆ సహనాన్ని కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోతే మనిషి ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేస్తాడు, వాక్యాన్ని మిగిలిపోతాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఆ భయంకరమైన పరిస్థితి కనపడతా ఉంది అక్కడ. అది సహనం లేని పరిస్థితి. కాబట్టి సహనము చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ చెప్తాం. కాబట్టి శోధనలలో ఎవరైతే నిలబడ్డారో, అందుకని ఆ యొక్క విధవరాలు కూడా చాలా సహనం కలిగి ఉంది. ఆమె ఆ ప్రతివాది వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, చాలా ఆటంకాలు వస్తున్నాయి, రకరకాలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆవిడ ఏం చేస్తుందండి? అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చున్నాయని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉందే తప్ప ఆ సహనాన్ని కోల్పోయి నాకు ఈ శ్రమలేంటి, ఇబ్బందులు ఏంటని సర్వశక్తిమంతుడిని ఆమె దూషించడం లేదు. అలాగే ప్రతివాదిని కూడా ఆమె దూషించలేదు, ఏమీ చేయలేదు. కానీ ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తుంది, కనిపెట్టుకొని ప్రార్థిస్తుంది. అందుకని ఆయన అంటాడు, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు అలాగ సహనం కలిగిన వారిని ఆ శోధనలో, అలాగే ప్రతివాది యొక్క శోధనలో ఆ సహనము కలిగి నీవే తీర్పు తీర్చున్నాయని ఆ యొక్క ప్రార్థించే వారిని నేను కనుగొందునా అన్న ఆయన నామరిస్తాను. హల్లెలూయా. దావీదు చూడండి, ఎంతో సహనం కలిగిన వాడు. ఆ సహనాన్ని కోల్పోయి దావీదు ఆ యొక్క రాజుని ఏదో ఒకటి చేసేయలేదు. ఎన్నో సందర్భాలలో దావీదుకి రాజుని చంపడానికి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా, లేకపోతే ఆ విధంగా చంపడానికి అతడు అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా ఒకసారి అసలు దొరికినప్పుడు వస్త్రపు చెంగును మాత్రమే కోసి విడిచిపెట్టేసి చాలా సహనం కలిగి ఉన్నాడు తప్ప
అతడు సౌలు రాజు చేసినట్లు చేయలే. సౌలు రాజు ఎక్కడ కనపడితే అక్కడ చంపుదామని అతని చేతిలో లేదు అది శ్రేణి కానీ అలాంటి చేసినప్పుడు దావీదు ఆ విధంగా ప్రవర్తించలేదు. దావీదు అలాంటి కోపాన్ని ఎక్కడ కూడా చూయించకుండా అతడు సహనంతో ఉన్నాడు అన్నమాట. కాబట్టి శోధనలు ఈ లోకములో అపవాది వల్ల కానీ, మనుషుల వల్ల కానీ, శరీరం వల్ల కానీ, ఏదో విధంగా నీకు బలహీనతల వల్ల కానీ ఏదో విధంగా శోధనలు ఈ లోకములో వస్తూ ఉంటాయి. కానీ శోధనలో నిలబడాలంటే ఒక్క ప్రార్థన ద్వారా మాత్రమే తప్ప మరొక మార్గం లేదు. ఆ ప్రార్థన అంటే ఏమిటంటే నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించడమే. చాలా మంది వాళ్ళకి శోధనలు అవి వచ్చినప్పుడు ఊరు నాడా మొత్తం కూడా చాటేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా అన్నారు. కాదు, నువ్వు సహనము కలిగి ఆయన సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకనే మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయడం చెప్పాడు ఆయన. కాబట్టి శోధనలు వాటిని జయించాలి అనంటే, యోబు వలె నువ్వు జయించాలి అనంటే ప్రార్థన ద్వారానే నీవు కలిగి ఉన్నటువంటి భారమంతా కూడా ఆయన సన్నిధిలో నువ్వు వెళ్ళవచ్చాలి. నీకు ఎవరైతే నేను హింసిస్తున్నారో వాళ్ళ మీద నువ్వు చూపించడం కాదు నీ ప్రతాపం, అది ప్రార్థనగా మారాలి. అది ప్రార్థనగా ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆ విధంగా నువ్వు వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వారికి తెలియదు నాయన, వారిని క్షమించాలి. నీవు సహనము కలిగి వారి గురించి నువ్వు ప్రార్థించాలి. అందుకని బైబిల్ చెప్తుంది, మిమ్మల్ని హింసించు వారి నిమిత్తమై మీరు ప్రార్థన చేయడం. కాబట్టి ఆ విధంగా ఎవరైతే శోధనలు వచ్చినప్పుడు ఆ యొక్క ఎప్పుడు ఎల్లప్పుడూ ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో అలాంటి శోధనలో వాళ్ళు నిలబడగలుగుతారు. అందుకని బైబిల్లో దానియేలు నిలబడ్డాడు. ఆ శోధనలు వచ్చాయి, నిలబడ్డానికి దానికి కారణం ఏంటంటే అతను ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన వల్ల అతనికి ఆ సహనం వచ్చింది. ప్రార్థన వల్ల అన్నింటిని ఎదుర్కోగలిగిన శక్తి వచ్చింది ప్రార్థన వల్ల. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే జరగబో వీటన్నింటిని తప్పించుకోవడానికి కావాల్సిన శక్తి మీకు కలుగునట్లు మీరు సర్వశక్తిమంతుని ఎదుట ఏమండి కలుగునట్లు మీరు ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయడం. బైబిల్ జరగబో వీటన్నింటిని తప్పించుకోవాలంటే అపవాది వల్ల వచ్చేటువంటి శోధనలు కానీ, ఒడిదుడుకులు కానీ, రాబోయే ఉగ్రతలు కానీ తప్పించుకోవాలంటే మీరు ఎల్లప్పుడూ కూడా మెరుగు కలిగి మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. అందువల్ల నువ్వు చూసినప్పుడు, దీని గురించి విన్నప్పుడు ఎవరైనా ఇతడు చాలా సహనం కలిగిన వాడు, యోబుని గురించి చెప్పుకునే రీతిగా అంత సమయంలో కూడా, అంత చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎంతో సహనంతో మాట్లాడుతున్నాడు, ఎంతో సహనం కలిగి ఉన్నాడు తప్ప అతడు తాటాకులాగా లెగిసిపోవటం లేదు. ఎంతో సహనం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ చివరి కాలంలో ఎవరైతే ఆ యొక్క శోధనలో కూడా అనగా వాక్యం మీద నిలబడి, అనగా ప్రార్థన ద్వారా శోధనలో నిలబడి, వాక్యం మీద నిలబడి ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తమే ఇప్పుడు ఆయన రెండవసారి ఆయన వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకే ఆయన అదే చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ శోధనలో నిలబడినటువంటి వారి కోసం, ఆయన వాక్యం కోసం ఆయన కూడా కనిపెట్టుకునే శోధనలో కూడా ఆ సహనంతో ఎవరైతే ఉన్నారో వారి కోసమై ఆయన రెండవసారి వచ్చి ఆ శోధనలో నిలబడినటువంటి వారికి, అందుకని యోబు దగ్గరకు ఆయన వచ్చాడు. ఆ శోధనలో నిలబడి యోబుకి ఆయన మెప్పుని, ఘనతని, ఆ యొక్క మహిమని యోబుకి మరలా ఆయన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. మనకు కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. అందుకని పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అదే ఉంటాను. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ సహనంలో 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం మీరు ఒకసారి చదువుతాము. మీ సహనమును, పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడినది. మెస్సయ్య సమీపముగా ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఆ రోజుల్లో ఆయన సమీపంగా ఉన్నాడు. మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయండి. శోధనలో మీ సహనాన్ని సకల జనులకు తెలియబడినది. ఎంతో సహనం కలిగిన వాడు మెస్సయ్యని ఎలా చెప్పుకుంటున్నారు, యోబుని ఎలా చెప్పుకుంటున్నారు, నిన్ను కూడా ఆ సహనం కలిగిన వాడిని చెప్పుకునేలాగున ఆ సహనాన్ని కలిగి. అందుకని బైబిల్ని కూర్చోట
యోబు యొక్క సహనాన్ని మీరు ఎరుగుదురు కదా, ఓర్పును మీరు ఎరుగుదురు కదా అని బైబిల్ రాయింది. ఎందుకు ఆయన యొక్క వధువు ఈ ఓర్పుతోనూ సహనంతోనూ ఉంది అని అంటే ఈ మెప్పుని, ఈ ఘనతని, ఈ మహిమను పొందాలని ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఈ మహిమ, మెప్పు, ఈ ఘనత ఆమెకు వాగ్దానం చేయబడింది. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో మనం దాన్ని కనుగొన్నాం. అలాగే ఇక్కడ 1వ పేతురు రాసిన పత్రికలో మనము 6-7 వచనాల్లో మనము కనుగొన్నాం. కాబట్టి అక్కడ కూడా 6-7 వచనాల్లో ఆ శోధనల గురించి వ్రాయబడింది. మీ అమూల్యమైన విశ్వాసము శోధన అనగా పరీక్షలో నిలిచినదై, అంటే శోధన వల్ల కలిగేటువంటి పరీక్షలో నిలిచినదై అంటున్నాడు ఆయన నామమున. యోబు నిలిచిన రీతిగా. అందుకని చాలా మంది శోధనలోనే పడిపోతారు. చాలా మంది దేంట్లో పడిపోతారు చెప్పండి? శోధనలోనే వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. ఆ రోజుల్లో 3 యూదుల కాలంలో శోధన వచ్చినప్పుడు, ఆ రాజు వలన ఆ శోధన వచ్చినప్పుడు అక్కడ 3 యూదులు నిలబడ్డారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా శోధనలో పడిపోయారు. కాబట్టి నీకు ఈ లోకములో మనుషుల వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల శోధన వస్తాయంటే నీ విశ్వాసాన్ని పరీక్షించడం కోసం వస్తుంది. ఆయన నామమున. నీ సహనాన్ని పరీక్షించడం, ఎంత సహనం కలిగిన వ్యక్తులు. ఎందుకంటే రేపు పరలోకములకు అనగా ఆయన రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు అలా ఆ జనుల ఎదుట, పరలోకంలో ఆ దూతల ఎదుట నీకు ఒక సాక్ష్యం ఇవ్వాలంటే వీళ్ళు నా కోసం మహాశ్రమలు అనుభవించిన వారు, వీళ్ళు ఎంతో సహనం కలిగిన వారు, నా వంటి వారు అని చెప్పాలనంటే నీవు కూడా ఆ గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉండాలని రుజువు చేయడం కోసం ఈ శోధనలో ఒడిదుడుకులు ఇవన్నీ నీ జీవితంలో ఆయన అనుమతిస్తూ ఉంటారు. కాబట్టి నీవు ఆ యొక్క శోధనలో వాక్యం మీద నువ్వు నిలబడి ఉండాలి. ఆయన నామమున. హల్లెలూయా. వారికి ఈ యొక్క మహిమ, ఈ యొక్క ఘనత, ఈ యొక్క మెప్పుని ఇస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున. హల్లెలూయా. మెస్సయ్య కూడా ఆ యొక్క శోధనలో ఆయన నిలబడ్డాడు. ఇందాక మనం చూసాం, శిలువ శ్రమల్లో ఆయన నిలబడ్డాడు. ఆయన కూడా ఘనత, మహిమ ఆజ్ఞ పొందాడు. ఆయన నామమున. హల్లెలూయా. 2వ పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం. యాలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన యేసు మెస్సీ యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయనకు వచ్చినప్పుడు తండ్రి అయిన సర్వశక్తిమంతుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, చూడండి ఇక్కడ, సర్వశక్తిమంతుని వలన తన తండ్రి వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా ఆయన నామమున. హల్లెలూయా. చూడండి, పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం రాగా ఉంటుంది. మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారు వేపు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగుస్తుంది దీపమైనట్టుందని బైబిల్ చెప్తుంది. ఆయన ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యాన్ని ఆయన బయలుపరిచాడు, అంటే ఆయన రాజ్యాన్ని బయలుపరిచాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఆ పరిశుద్ధ పర్వతం దగ్గర ఉన్న ఆ మహత్యాన్ని చూశారు. అందుకని మేము కన్నులారా చూచిన వారమై మీరు తెలిపి, ఆయన యొక్క ముఖము మారిపోయింది, ఆయన వస్త్రములు మారిపోయాయి, ఆయన చాలా తేజస్సుతో కనబడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క మహత్యాన్ని చూశారు. అప్పుడు తండ్రి వల్ల ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు, అప్పుడు ఆయన తండ్రి వల్ల ఘనత, మెప్పు, మహిమను ఆయన పొందాడు. ఆయన హల్లెలూయా. అంటే అక్కడ ఒక రాజ్యాన్ని ప్రదర్శించాడు ఆయన. ఆ రాజ్యాన్ని ఆయన పొందుకున్నప్పుడు ఆయనకి ఘనత, మహిమ, మెప్పు వచ్చింది. కాబట్టి అదే ఘనత, మహిమ, మెప్పు మనకి వాగ్దానం చేయబడి ఉన్నాయి. ఇప్పుడు దానిని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. 1963లో ఈ
యొక్క పరిశుద్ధ పర్వతం ఏం జరిగిందో అదే జరిగింది. మేఘముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అక్కడ. కానీ 1996లో ఆయన వేపు చుట్టుగా బయలుపరుచుకున్నాడు. అందుకని పరిశుద్ధ పర్వతం మీద ఎవరైతే ఆయన యొక్క అనగా ఎవరైతే ఆ రాజ్యాన్ని ప్రదర్శించారో, పరిశుద్ధ పర్వతం మీద ఆ మహిమను ప్రదర్శించారో, ఆయనే మరలా వేకు నక్షత్రముగా ఇప్పుడు మన మధ్య ప్రత్యక్షమై ఆయన రాజ్యమును ఆయన బయలుపరుస్తున్నారు. ఆయన హల్లెలూయా. అయితే మనం దాన్ని కనులారా చూశాం, కానీ మనము ఇది అదృశ్యమైనది. ఇది కనుల ద్వారా మనం చూడగలమైంది చూడండి. అందుకని వాళ్ళ రాజ్యాన్ని చూశారు, కానీ అది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడము, తెల్లని వస్త్రమును చూసి అది ఆయన రాజ్యము అని వాడు దాన్ని చూసి ఆ రాజ్యం అని వాళ్ళు అనుకున్నారు. అంటే అది ఒక ఛాయ మాత్రమే, అది ముందు ప్రదర్శన మాత్రమే. కానీ ఇప్పుడు ఇది అసలైనటువంటి ప్రదర్శన. ఇప్పుడు అసలైన రాజ్యము వేకు నక్షత్రముగా ఆయన వచ్చాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద ప్రదర్శించినటువంటి ఆ రాజ్యాన్ని ప్రదర్శించినటువంటి ఆయనే ఈ తెల్లవారుజామున మరలా తన రాజ్యమును వాక్య రూపంలో ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఆయన అప్పుడేమో శరీరము ద్వారా ఆయన ప్రదర్శించాడు, ఇప్పుడు ఆ శరీరం అనగా వాక్యము, వాక్యమే శరీరధారి ఆయన బైబిల్. వాక్యమే ఆయన శరీరము. ఇప్పుడు ఆయన వాక్యముగా ఆయన ఉన్నారు. వాక్యముగా ఆయన ఉండి ఇప్పుడు తన రాజ్యమును ఆయన బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ వాక్యం ఏం చేస్తాడు? రాజ్యాన్ని బయలుపరుస్తాడు. అపోస్తలుల కాలంలో వాక్యం ఏం చేసేప్పుడు 7 సంఘ కాలాల్లో మొదటి రాకలో ఆ గొర్రె పిల్లని బయలుపరిచింది, ఆ రక్షణ గురించి బయలుపరిచింది. ఆయన యొక్క 7 ముద్రలు, 7 సంఘ కాలాలు ఇవన్నీ కూడా బయలుపరిచింది. కాబట్టి ఇప్పుడైనట్లయితే ఆయన రాజ్యము వాక్యము బయలుపరుస్తారు. అందుకనే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం ఎవరైతే కలిగి ఉంటారో వారు వీరు. అందుకే ఇక్కడ ఆయన చెప్పిన రీతిగానే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తూ ఉన్నానన్నాడు. కాబట్టి ఎవరైతే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారో వారి యందు ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు ఆనందిస్తూ ఉంటారో అనగా సర్వశక్తిమంతుని ఆనందిస్తుంటారో, నీతిమంతులుగా ఉండి సమాధానం కలిగి ఉండి పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉంటారు, వారు సర్వశక్తిమంతుని యొక్క మెప్పును, ఘనతను, మహిమను పొందినవారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజ్యమును పొందినటువంటి వారు, ఈ రాజ్యములను ప్రవేశించినటువంటి వారు, ఈ రాజ్యములకు వెలుపలున్నటువంటి వారికి శ్రమ, వేదన కలుగుతుంది. కాబట్టి నీవు చివరి కాలంలో సర్వశక్తిమంతుని యొక్క మెప్పు, సర్వశక్తిమంతుని యొక్క ఘనత, సర్వశక్తిమంతుని యొక్క మహిమను నువ్వు పొందుకోవాలంటే ఆయన రాజ్యములను పొందుకోవడం ద్వారానే, ఆ రాజ్యంలో ప్రవేశించడం ద్వారానే నీవు సర్వశక్తిమంతుని యొక్క ఘనతని, మహిమని, మెప్పుని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన రాజ్యముగా నువ్వు మారకపోతే, ఆయన రాజ్యాన్ని కనుక నువ్వు ధరించుకోకపోతే, ఆ రాజ్యాన్ని కనుక నువ్వు పొందుకోకపోయినట్లయితే నీవు సర్వశక్తిమంతుని యొక్క ఘనత, మహిమ, ఆ యొక్క మెప్పుని నీవు పొందుకొనలేవు. అందుకని రెండవసారి మనకి ఆ యొక్క రాజ్యమును పొందుకొనడం ద్వారా మన ఘనతని, మెప్పుని, ఆ యొక్క మహిమని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు దాన్ని మనం పొందుకుంటున్నాం. ఆయన శోధనలో నిలబడినటువంటి వారు, వాక్యం కోసం నిలబడినప్పుడు నీకేమొస్తే చెప్పండి. జనులకి ఎటు పడితేట్టు ఉన్నావు అనుకోండి, నీకు ఏ శోధనలో విడుదలకు ఏమీ ఉండవు. వాక్యం ఏమి చెప్తుంది దానికోసం నిలబడినప్పుడు శోధనలు, ఒడిదుడుకులు ఇవన్నీ వస్తాయి. అయినప్పటికీ కూడా నువ్వు వాక్యం మీద నిలబడాలి తప్ప వాక్యానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు నిలబడడానికి లేదు. కారణం ఎందుకనండి, ఆయన ఉగ్రత భూమి మీదకి రాబోతూ ఉన్నది కనుక ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోవాలి అనండి. ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించుకొని ఆ యొక్క మధ్యాకాశానికి వెళ్ళాలి అనండి. నీవు ఖచ్చితంగా ఈ చివరి కాలంలో ఆ యొక్క ఘనతను, మహిమను, మెప్పును పొందడం కోసమై ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. ఈ రాజ్యంలో కనుక నువ్వు ప్రవేశించకపోయినట్లయితే నీవు కూడా ఆ యొక్క శ్రమ, వేదనను, ఆ యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని
ఆ యొక్క శ్రమ వేదన పొందబోతున్న ఈ మత్స్య సంఘాలతో పాటు నీవు కూడా శ్రమ వేదనని నువ్వు పొందుతావు. ఎందుకంటే నీవు కూడా ఈ చివరి కాలంలో ఆయన రాజ్యంలో అనగా నీతిని సమాధానాన్ని పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకోకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు కాబట్టి నీవు ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకలేదు. అంటే నీకు ఆయనకి మధ్య సమాధానం ఉందా లేదా, ఆయన దృష్టిలో నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా లేదా, ఆయనను ఆనందిస్తున్నానా లేదా అని చూసుకోకుండా ఏదో వాక్యం విని నీవు అవి పొందుకోకుండా నీవు కఠినంగా ఉన్నదాన్ని బట్టి, నీ కఠినమైన మనస్సును బట్టి నీకు శ్రమ వేదన కలుగుతుంది. ఆ శ్రమ వేదన నువ్వు తప్పించుకోవాలంటే ఈ చివరి కాలంలో నీవు ఆ రాజ్యంలోనే ప్రవేశించాలి. నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. వాక్యాన్ని అనుసరించడం ద్వారానే నువ్వు నీతిమంతుడు కాగలవు తప్ప. యోబు చూడండి, చెడుతనమును విసర్జించి సర్వశక్తిమంతుని దృష్టిలో అతడు నీతిమంతుడుగా ఉండాలి. అతడు ఆ సర్వశక్తిమంతుడుగా అతడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు కూడా మనకి ఆయన ప్రత్యక్షమై ఆయన ఇప్పుడు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి నీవు ఇప్పుడు ఆయన యొక్క మహిమను, ఘనతను, మెప్పును పొందుకోవలసిన సమయం ఇది. ఎవరైతే ఆ రాజ్యాన్ని పొందుకుంటారో వారిని ఆయన ఘనత కలుగు చేస్తాడు, వారికి ఆయన మెప్పును కలుగు చేస్తాడు, వారికి ఆయన ఆ యొక్క మహిమని ఇస్తాడు. అంటే ఆ యవనాస్తిని ఆయన ఇస్తాడు. ఈ రాజ్యాన్ని పొందుకున్న ద్వారా ఆ 1000 ఏళ్ల పాలన పొందుకుంటావు. ఆ 1000 ఏళ్ల పాలనలో పిల్లరా నీవు ఆయన యొక్క మెప్పుని కలిగి ఉంటావు. నీవు ఆయన యొక్క పిల్లరా ఆయన యొక్క ఘనత, గొప్ప ఘనత. ఎందుకంటే అమర్త్యమైన దాన్ని పొందుకోవడం, నిన్ను మెచ్చుకొని ఆయన అమర్త్యమైన దాన్ని నీకు ఆయన ఇస్తుంది. అమర్త్యమైన దాన్ని పొందుకున్న ద్వారా నీవు ఘనతను పొందుతావు. అందుకే ఘనహీనమైన శరీరము ఆయన ఘనమైన శరీరము గాను ఆయన చేయవాడు, ఆయన నామిస్తాడు. కాబట్టి చివరి కాలంలో నువ్వు మధ్యాకాశాన్ని కొనుపబడాలనండి, రాబో కృతులు తప్పించుకోవాలనండి, నీవు ఆయన రాజ్యంలోనే ప్రవేశించడం ద్వారానే నీకు రక్షణ. మరి ఏ విధానంలో నువ్వు రక్షించబడలేవు. ఈ వైరస్ నుండి కానీ ఇంకో దాన్ని కానీ లేకపోతే ఉగ్రత నుండి దేని నుండి రక్షించబడాలి అని అంటే నీవు ఈ రాజ్యంలోనే ప్రవేశిస్తే, రాజ్యంలోని కనుక నీతిలోనికి, సమాధానంలోనికి, పరిశుద్ధాత్మ ఆనందంలోనికి నీ జీవితం ప్రవేశించినప్పుడు నీవు ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటావు. అందుకని పిల్లారా నీవు కఠినపరుచుకోకూడదు. ఈ చివరి కాలం హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. ఆ యొక్క కయ్యను తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకొని పశ్చాత్తాపడక ప్రమాదంలో పడిపోయాడు. ఆ రోజుల్లో కూడా మోషే కాలంలో దాతాను, అబీరము, కోరహు వాళ్ళందరూ కూడా వాక్య వ్యతిరేకమైన దాన్ని బట్టి పశ్చాత్తాపడకుండా వాళ్ళు కఠినపరుచుకున్నారు. వాళ్ళు మార్చుకోలేదు. వాళ్ళు మార్చుకోకుండా కఠినపరుచుకొని అదే విధంగా ఉన్నారు. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడకపోయిన బట్టి ఉగ్రతలో పడిపోయారు. పిల్లరా అందువల్ల అతిక్రమములు దాచిపెట్టుకొని వాడు అలాగా కఠినపరుచుకొని ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతారు. అందుకని నీ కాఠిన్యమైన మార్పు పొందని, నీ కాఠిన్యమైన ఉదయాన్ని బట్టి మార్పు పొందని, నీ కఠినమైన మనస్సును బట్టి ఆనాడు రేపు మత్స్యాల సంఘాలు కానీ లోకం కానీ ఉగ్రతలు ఎలా పడిపోతుంది, నేను కూడా ఎలా పడిపోతాను. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆ రాజ్యాన్ని నువ్వు ఇప్పుడు వెతకాలి. నాయనా నీ సన్నిధిలో నీ నీతిమంతుడిగా ఉన్నాను కదా, అయ్యా నీకు నాకు మధ్య ఏమైనా విరోధం ఉంటే నాకు తెలియచేయండి. ఇంకా మనుషులతో ఎవరితోనే నేను విరోధంగా వారి పట్ల నేను ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడైనా నేను ఉన్నట్లయితే ఆయన వారితో నేను సమాధానం పడడానికి సహాయం చేయండి. ఎక్కడైనా లోక సంబంధ విషయాల్లో నేను ఆనందిస్తూ ఉన్నట్లయితే అవి నాకు తీసివేసి నేను ఆనందించడానికి సహాయం చేయాలి. అని చివరి కాలంలో నువ్వు ఏం చేయాలి? దాని గురించి వెతకాలి, దాని గురించి ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనుషుల గురించి కాదు, ఈ లోక సంబంధం వాటి గురించి కాదు. శోధనలో పడిపోవడం అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు యోబు శోధనలో నిలబడ్డాడు అంటే, యోబు ఆ సహనం కలిగి నిలబడ్డాడు అని అంటే, యావే ఇచ్చును యావే తీసుకుని ఆయనకే స్తుతి కలుగును గాక. మనం మేలే పొందుదామా కీడిందుకు పొందకూడదని ఆ విధంగా సర్వశక్తిమంతుని మహిమపరిచాడు. అంటే శోధన ముందైనా కూడా ఆ విధంగానే ఉన్నాడు. కానీ శోధనలో పడిపోయినట్లయితే ఆ యొక్క యోబు ఏం చేసేవాడు అంటే, పడిపోలేదు కానీ పడిపోతే ఏం చేసేవాడు అంటే
ఆ కోల్పోయిన వాటన్నిటి గురించి విచారిస్తూ ఉండేవాడు. ఆ శోధనలో పోయినటువంటి ఆస్తుల గురించి, కుటుంబంలోని వారి గురించి, శరీరం గురించి, వాటి గురించి, వీటి గురించి విచారిస్తూ ఉండేవాడు. కానీ ఆ విచారంలో వెళ్ళిపోవడమే పడిపోవడం. శోధనలు ఎందుకు చేస్తాయి నేను చెప్పండి? అవి వచ్చి నిన్ను ఐక్య విచారంలో లాగేస్తాయి, ముళ్ళ తుప్పుల్లో గచ్చపొదలో లాగేస్తాయి నిన్ను. ఆ శోధనలో పడిపోలేదనంటే ఆ వచ్చినటువంటి శోధనలో అతడు ఉదయం పడిపోలేదు. అతడు అవి వేటి గురించి కూడా విచారించకుండా 50 ఇచ్చిన 50 తీసుకుని ఆయనకే స్తుతి కలుగును కాకని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. చాలా మంది శోధనలో పడిపోయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన పోయి, అది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఆ తొలిలు పోయా, మేకలు పోయా, గేదెలు పోయాయి, అవి పోయా, కూలీలు పోయారు, అవి పోయారు, ఇన్ని పోయినాయి, అన్ని పోయినాయి, ఆ బోర్డు ఆస్తి ఉండేది, బోర్డు సంపద ఉండేది, అన్ని పోయాయి అని అది ఉదయంలో అయ్యే పెట్టుకొని ఇంకా ప్రార్థనలు ఏముండదు. ఇంకా దాని గురించే విచారిస్తూ ఆలోచిస్తూ బక్క చిక్కిపోయి ఆరోగ్యం పాటు చేసుకుని మనసుపాటు చేసుకుని ఈ విధంగా అయిపోతుంటారు. వాళ్ళు శోధనలో పడిపోయి శోధన చేసి అపవాది చేత శోధించబడుతున్నటువంటి వారు. కానీ యోగుని ఆ శోధనలు ఏమి కదల్చలేదు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. 50 ఇచ్చిన 50 తీసుకున్న ఆయనకే స్తుతి కలుగును కాకని ఇంకా ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు తప్ప ఇంకా వాటి గురించి ఆలోచిస్తాడు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు అన్నాడు. ఆయన ఇచ్చి ఆయన తీసుకోవడం ఏంటి? ఎదురు పరిశీలించలేదు. సంశయం ఎక్కడ ఆయన ఇచ్చాను, ఆయన్ని తీసుకున్నాడు. మనం ఎప్పుడు కూడా నీ చిత్తము నాయన, శోధనలోనే దేనిలోనైనా నీ చిత్తము నాయన అని సమస్తం ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి తప్ప ఇలాగెందుకు చేయాలి, అలాగెందుకు చేయాలి, ఇలాగెందుకు నడవాలి, అలా ఎందుకు నడవాలి, మోషే ఇలా ఎందుకు చేయాలి, అలాగెందుకు చేయాలి, లేకపోతే దానియేలు అలాగెందుకు చేయాలి, ఇలాగెందుకు చేయాలి, యోగి ఇలా ఎందుకు చేయాలి, అలాగెందుకు చేయాలి. మనం ఎప్పుడు కూడా మనం ప్రశ్నించాం. వారి వల్ల మనం నిలబడాలనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ చివరి కాలంలో నీవు ఘనత, ఆ యొక్క మహిమ, మెప్పును ఈ చివరి కాలంలో పొందుకోవాలి. అది ఇవ్వడానికి ఆయన వచ్చాడు కాబట్టి దాన్ని పొందుకోకపోతే నీకు ఏ ఉపయోగం? నీవు ఇంకా శ్రమ వేదనలు వెళ్ళిపోతావు. కాబట్టి ఆ మెప్పుని, ఘనతని ఏ విధంగా మనం పొందుకుంటాము, ఏ విధంగా ఆయన ఇస్తాడో మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ఏ ఘనతని, ఏ మహిమను ఆ సర్వశక్తి మంత్రులను పొందాడో ఆయన అదే మనకి ఇవ్వడానికి వచ్చేసి ఆయన ఆ పరిశుద్ధ పర్వతమే దేన్ని పొందాడు? ఆ రాజ్యమును ప్రదర్శించడం ద్వారా ఇప్పుడు మనకు అదే రాజ్యాన్ని ఇచ్చి అదే మహిమను, అదే ఘనతను, అదే మెప్పును మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నిన్ను మెచ్చుకోకపోవచ్చు, మనుషులు నిన్ను ఘనంగా ఎంచకపోవచ్చు, ఉన్నతంగా చూడకపోవచ్చు. కానీ వీళ్ళ నిన్ను మహిమపరచకపోవచ్చు. మనుషులు అనగా మహిమ అంటే గొప్ప చేయకపోవచ్చు. కానీ సర్వశక్తి మంత్రులు నిన్ను మెచ్చుకున్నాడు. శోధనలో నిలబడిన దాని అక్కడ యోబుని మెచ్చుకున్నాడు, యోబుని ఘనంగా ఇచ్చాడు, యోబుని మహిమపరిచాడు. ఆయన మహిమ కలుగు చేశాడు. ఆయన నామమున హల్లెలూయా. అప్పుడు చివరి కాలంలో నీవు కూడా నిలబడాలి. ఎందుకంటే మనం గత వారం మనం నేర్చుకున్నాం. ఆయన చూస్తూ ఉన్నాడు, త్రాసుతో చూస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని ఒకవైపు పెడుతున్నాడు, పెళ్లి కుమార్తెను ఒకవైపు పెడుతూ ఉన్నాడు. రాజ్యానికి ఆమె సరిపోయినప్పుడు మాత్రమే కొనుక్కోబడి అన్ని విషయాలు అలా ఉంటాడు ఆయన. అన్ని విషయాల్లో ఒక స్త్రీని ఒకవైపు పెడతాడు, బైబిల్లో ఉన్న పరిశుద్ధ స్త్రీలో ఒకవైపు పెడతాడు. నీవు కూడా బైబిల్లో ఉన్న పరిశుద్ధ స్త్రీల వల్ల నీవు ఉన్నావు అనుకోండి, సరిపోయినట్లు లెక్క. ఆ లేదనుకోండి, ఇసుబేల్లో కనపడ్డావు అనుకోండి, తక్కువ తోసపడతాడు, తులసివేస్తాడు. పిల్లల్ని ఒకవైపు పెడతాడు ఆయన. పరిశుద్ధమైన లేఖనాన్ని మీ తల్లిదండ్రులకు మీరు విధేయులయ్యండి, ఆయన యొక్క బోధలో వారు పెంచుడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఒకవైపు పెడతారు, ఒకవైపు పిల్లల్ని పెడతారు. ఎవరైతే ఆ వాక్యానికి సరిపోతారు, ఆయన బోధలో పెరుగుతారు, వారు వాక్యానికి సరిపోతారు, పైకి వచ్చేస్తారు. ఎవరైతే ఆ వాక్యానికి సరిపోయి లేరు, ఆ వాక్య ప్రకారం ఉండరు, వాళ్ళు శ్రమ వేదన తెలిసి ఉంటారు. ప్రతిదీ ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తాడు.
ఏదో విధంగా తీసుకెళ్ళడం కాదు, 12 అని తోసేసేది కాదు, 12 అని ఇది నెట్టేసేది కాదు, ఇది ఎల్లరా అని చాలా పర్ఫెక్ట్గా ఆయనకి ఏ కొంచెం తేడా ఉన్నా, కాటాకి ఏ కొంచెం 100 వార తేడా కూడా రాకుండా కరెక్ట్గా ఎవరైతే ఉంటారో వారే వెళ్ళిపోతారు. అందుకని 20 లక్షల మంది ఇద్దరు వెళ్ళారంటే అది అర్థమైందా? అలాగే ఏలియా దినాల్లో ఏలియా ఒక్కడు వెళ్ళాడంటే అదే కారణం. అలాగే బైబిల్లో చాలా తక్కువ మంది రక్షించబడడానికి కారణం ఇప్పుడు కూడా మీ ఆయన చూస్తాడు. అందుకని ఎవరి మధ్యకు వారు నేను రక్షించబడతానా లేదా అని చూసుకోవాలి. అక్కోళ్ళ గురించి కూడా కాదు ఇది. వాళ్ళకంటే నేను బాగున్నాను, వీళ్ళకంటే నేనే బాగున్నానులే, ఆడి సరిగ్గా లేదు నేనే బెటర్గా ఉన్నానులే అనేది కాదు. ఉండదు, వంతులు పెట్టుకోవడం ఉండకూడదు. ఆడు చేయలేదు కాబట్టి నేను ఎందుకు చేయాలి, ఆడు చేస్తానులే ఇటు చేస్తానులే, ఆడరాని నేను ఎందుకు రావాలి, ఆడితే నేను వస్తాను లేదా ఆడు చేస్తే నేను చేస్తున్నాను, నువ్వు వాళ్ళ నుంచి తింటున్నావా, ఆ తినకపోతే నువ్వు మానేయట్లేదు కదా నువ్వు. అలాగా ఒకరికొకరు వంతులు పెట్టుకొని కొన్నిసార్లు ప్రార్థన మానేయడం, భక్తి మానేయడం, బైబిల్ చదవడం మానేయడం, ఆయన క్రియలు మానేయడం చేస్తూ ఉంటారు. అప్పుడు నీకేం జరుగుతుందంటే కాటాలు వేసినప్పుడు వార్త జరుగుతూ వంతు పెట్టుకుని నీవు వాక్యాన్ని మీరిపోయి ఉంటావు, విడిచిపెట్టబడతావు. నీవు బైబిల్లో ఎక్కడ కూడా నీతివంతులు ఆ వాక్యం దాన్ని పెట్టుకుని వాళ్ళు వెళ్ళారు తప్ప నువ్వు వాళ్ళతోటి వీళ్ళతో వంతులు పెట్టుకోలేదు. వాళ్ళు చేస్తున్నారేంటి, వాళ్ళు ఎల్లప్పుడు నేను పరలోకి వెళ్ళాలని అంటున్నారు మనుషులు. అర్థమైందా? నీ ఒకరితో వంతులు పెట్టుకోవద్దు, ఆ నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు కూడా వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు మనుషులతో వంతు పెట్టుకోకుండా ఆయన వాక్యమును నెరవేర్చి ఆ త్రాసులో నువ్వు వాక్యానికి సరిపోయే వ్యక్తిగా చివరి కాలంలో ఉండాలి. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు వచ్చినారా, అందుకని యెహోషువ అంటాడు, మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు ఆరాధించుకోండి, ఎవరిని సేవించుకుంటారో మీరు సేవించుకోండి, నేను నా ఇంటి వారు యావేను మాత్రమే సేవిస్తామన్నారు. హల్లెలూయా. అక్కడ లోతు అంటున్నాడు, నువ్వు సగము వైపు వెళ్తావో లేకపోతే నా వైపు వస్తావో, ఎటువైపు వస్తావో, నేను మాత్రము ఆ దూతలు చెప్పినట్లుగా ఆయన వైపే వెళ్తానన్నాడు. ఆయన హల్లెలూయా. 20 లక్షల మంది అంటున్నారు, ఆ లక్షల మందిలో కొంత అనేక మంది అంటున్నారు కానాను లేదు, ఏమీ లేదు, అరణ్యంలో అలా తిప్పుతూ ఉన్నాడు. ఇప్పటికీ 3 దినాలు అయిపోయింది, ఇంకా 40 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కానాను లేదు, ఏమీ లేదు, ఇక్కడే తిప్పుతున్నాడు. ఇదిగో కానాన్ని తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అని చాలా మంది ఏం చేశారంటే పిల్లల ఐగుప్తుకి వెళ్ళడానికి తయారైపోయారు. ఐగుప్తుకి వెళ్ళిపోతా ఉన్నారు. మేము ఐగుప్తుకు మరలా తిరిగి వెళ్ళడం, ఎద్దును ఒకదాన్ని మేము తయారు చేసుకుంటాం, లేకపోతే ఇంకో దాన్ని మేము తయారు చేసుకుని వెళ్తాం. అప్పుడు మోషే ఏమంటున్నాడంటే, ఓ ఇశ్రాయేలు వారులారా, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోండి, మీరు ఎటువైపు వెళ్ళిపోతారో అటువైపు వెళ్ళిపోండి, కానీ నేను యెహోషువ కాలేబును మేము ఆ ధర్మశాస్త్రంతో మేము నిలిచి ఉంటాం. వాళ్ళు వంతులు ఎత్తుకోలేదు, వాక్యం మీద నిలబడ్డారు. వాళ్ళు వస్తున్నారు ప్రార్థనకి, వీళ్ళు వస్తున్నారు ప్రార్థనకి, వాళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు, అన్నీ నేనే చేయాలా, ఇన్ని నేనే చేయాలి. పిల్లరా, ఎవరితోటి నీ వంతు, నీవు ఆయన లేఖనం నెరవేర్చలే నీ పని. రక్షించబడాలి అనంటే, ఎత్తబడాలి అనంటే వాక్యం మీద నిలిచేవాడు కానీ ఎవరితోటి నీ వంతు పెట్టుకుంటే నీకే నష్టం. వంతు పెట్టుకొని భక్తి మానేస్తే, ప్రార్థన మానేస్తే, క్రియలు మానేస్తే, పరిచర్య మానేస్తే నువ్వు వాళ్ళతో పాటు విడిచిపెట్టబడతావు. నువ్వు పెట్టుకోవాల్సింది మెస్సేజ్తో పెట్టుకో. ఆయన చేశారు కాబట్టి నేను చేయాలి, ఆయన ప్రార్థన చేశారు కాబట్టి నేను ప్రార్థన చేయాలి, ఆయన వాక్యం మీద నిలబడ్డాడు నేను నిలబడాలి. మెస్సేజ్తో, మోషేతో, బైబిల్లో నీతిమంతులతో నువ్వు వంతు పెట్టుకో. అంతేగాని మనుషులతో వంతు పెట్టుకుంటే నీవే నష్టపోయి నీవే ఆ త్రాసులో తక్కువగా తులచబడి విడిచిపెట్టబడతావు. కాబట్టి పిల్లారా, ఆ ఘనత మహిమ మీకు పొందాలంటే నీవు ఆ త్రాసులో రాజ్యంతో సమానముగా నీవు ఉన్నప్పుడు, ఏ నూలు వారు కూడా తేడా లేనప్పుడు, ఓ ఆ యొక్క మహిమను ఘనతను మీకు పొందుతాం. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు. ఎవరు ఆరాధించినా యోషువ అంటున్నాడు, మేము మా కుటుంబము ఆయన మాత్రమే ఆరాధిస్తాము, ఆయన మాత్రమే మేము సేవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నడిచినా నడవకపోయినా మేము నీతి కలిగి నడుస్తాం, మేము సమాధానం కలిగి నడుస్తాం, మేము పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తాం. ఎవరు నడిచినా నడవకపోయినా మాకు ఈ రాజ్యము కావాలి, మేము ఎత్తబడుడు మాకు కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రేపు నువ్వు మెస్సీకి నువ్వు అదే చెప్తావా? వారు చేయలేదు కాబట్టి నేను ఎందుకు చేయాలి అని నువ్వు మెస్సీతో ఆ మాట చెప్పగలవా రేపు? అందుకే నేను చేయలేదు అని నువ్వు అనగలవా? ఆయన ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. వాళ్ళ ప్రార్థన చేయలేదు కదా నేను ఎందుకు చేయాలని నువ్వు మెస్సీతో చెప్పగలవా ఈ మాట? హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే శ్రమ పడుతున్నా, నేనే ఇబ్బంది పడుతున్నా, నాకు ఎందుకు వచ్చిన బాధ ఇది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ భూమానం కొరకు, ఆ రాజ్యం కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన ఈ మహిమ గల పాదములు, వందనాలు, స్తుతి, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, ఆశ్చర్యకుడా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, నోరు తెరిచి పడతండి.